నీ ముఖం మీద మరకలున్నాయట. నీ ముఖం మీద మరకలున్నాయి. అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటా. వామ్ము ఇది చూసి రైగా ముఖం మీద అంటే మరకలు ఉన్నాయట. మరకలు ఉన్నాయని చెప్పి ఇక నీకు పెళ్లి చేసుకోవాలంటే ఇంకో అదనపు కట్నం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాడు అటుగా. యువతకి కాబోయే భర్త వేధింపులు కట్ చేస్తే సీన్ రివర్స్ అటుగా. సో నీ ముఖం మీద మరకలు ఉన్నాయి, నువ్వు అందంగా లేవు, నిన్ను పెళ్లి చేసుకోలేను, ఒకవేళ చేసుకోవాలంటే నాకు అదనపు కట్నం ఇవ్వాల్సిందే అంటూ యువతని కాబోయే భర్త బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో షాక్ అయిన అమ్మాయి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో యువకుడి ప్లాన్ రివర్స్ అయ్యిందంటూ చూస్తున్నామండి. సో ఎంత దారుణమైన విషయం అంటే దిల్సుఖ్ నగర్లో జంటకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఒక జంటకు ఎంగేజ్మెంట్ అయింది దిల్సుఖ్ నగర్లో ఉండే ఉండే దిల్సుఖ్ నగర్ వాసులు. సో వాళ్ళకు ఎంగేజ్మెంట్ అయింది. సో ఎంగేజ్మెంట్ ఎట్లయినా ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి వీడు ఏం చేసిండు, ఇక ఆ పెళ్లి కొడుకు ఏం చేసిండు, సో ఒక ఫోన్ నెంబర్ తీసుకోవడం, మాట్లాడుకోవడం, ఇక అది చెప్పిండు ఇది చెప్పిండు, మాయమాటలు చెప్పిండు. మాయమాటలు చెప్పి ఆమె లోపరుచుకున్నాడు. ఇక లోపరుచుకొని మొత్తం మీద ఆమెను ఏం చేసిండు, ఇక లోపరుచుకున్న తర్వాత ఆమెను ఏం చేసిండు, ఇక నువ్వు అందంగా లేవు, నీ ముఖం మీద మరకలు ఉన్నాయి, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు అదనపు కట్నం వేయాలి అని చెప్పి ఇక డిమాండ్ చేస్తున్నాడ, వేధిస్తున్నాడట. సో ఇప్పుడు నిన్ను ఎవడు చేసుకుంటాడు, ఆల్రెడీ నిన్ను లొంగ తీసుకున్నా, సో నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, నేను ఎవడు చేసుకో, నీకు పెళ్లి కూడా కాదు నీ జీవితంలో అని చెప్పి ఆమె హరాస్ చేయడం, టార్చర్ చేయడం మొదలుపెట్టినట్టుగా, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినట్టుగా. సో ఇక ఆయన వేధింపులు తట్టుకోలేక ఆ టీమ్స్కి వెళ్ళి కేసు పెట్టిందట్టుగా, కేసు పెట్టింది. ఇక సో కేసు పెడితే వాళ్ళ పోలీసులు ఆ టీంకి సంబంధించి వాళ్ళు కేసు నమోదు చేసారు. సో వాడిని పట్టుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇక సో ఇదిగా ఇట్లా తయారయ్యారు. ఇక అదనపట్నం కోసం పాపం అమాయకురాలు నేను నమ్మింది ఎట్లా ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇట్లా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి నేను నమ్మి ఆమె నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలాంటి పనులారా చేసే దుర్మార్గుడా, ఆమె జీవితాలు ఇట్లా ఆగం చేస్తారా ఇట్లా. సో ఇది జరుగుతూ ఉన్నాయి. ఇక సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ప్రజలారా, మీరు జర కామెంట్ రూపంలో చెప్పాలి. ఇట్లా తయారయ్యారు. ఇక్కడ ఏంటంటే మోసాలు ఇట్లా అంటే వీళ్ళనే కాదు, ఇట్లా అబ్బాయిలు చేస్తారు. ఎవరిని అనలేని పరిస్థితి ఈరోజు, ఎవరి తప్పు అనలేని పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో ఇక్కడ ఎవరైతే ఉన్నాడో కాబోయే వీడు పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇక కాబోయే భర్తాడే వీళ్ళే తప్ప ఈ విషయంలో చూసుకునే. పాపం ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టినట్టే అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేసిండు. సో ఇలాంటి నిజంగా జైలు వేయాలి వీడిని. ఇక సో ఇలాంటి బయటకే రావు, దీనిలో లోపల వేయాలి, మొత్తం జీవితగా లెక్క వేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది దీనికి. ఇక సో ఇట్లా జరిగింది అడిగేది.